ప్రభువైన యేసుక్రీస్తు వారి అందరికీ ప్రేమ అభివందనాలు. వివిధ కాలంలో ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించినటువంటి దివ్యమైన లేఖన భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రభు మనకి ఈ లేఖన భాగం ద్వారా మనకు సహాయం చేయను గాక. ప్రార్థనలో మనకి ప్రభు నడిపించను గాక. రెండవ తిమోతి 4వ అధ్యాయము 18వ వచనం చదువుకుందాం. ప్రభు ప్రతి తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరినట్లు నన్ను రక్షించును. యుగ యుగములు ఆయనకు మహిమ కలుగును గాక. ఆమేన్. మరోసారి చదువుదాం. ప్రభు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరినట్లు నన్ను రక్షించును. యుగ యుగములు ఆయనకు మహిమ కలుగును గాక. ఆమేన్. ఇక్కడ ఈ దివ్యమైన లేఖన భాగంలో నుండి మనం అపోస్తలుడైన పౌలు తిమోతికి పత్రిక రాస్తూ, మరి పౌలు పత్రికల్లో ఇది దాదాపు చివరి పత్రికగా ఉంది అనే విషయాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఎందుకంటే ఇవన్నీ కూడా పౌలు గారి చివరి మాటలుగా ఉన్నాయి అన్నమాట. ఇవి చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఏమంటాడంటే, ప్రభు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరినట్లు నన్ను రక్షించును గాక అని అంటాడు ప్రభు. ఈ మాట చెబుతున్నాడంటే దానికి ముందు పౌలు చేసిన ప్రయాస అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. పౌలు ప్రయాసపడకుండా, కష్టపడకుండా మరి ఈ మాటలు పలకట్లేదు, కానీ ఆ ప్రయాసపడుతూ కష్టపడి ఆయన ఈ మాటలు పలికినట్లుగా మనం చూస్తాం. ఈ తిమోతి రాసిన ఈ పత్రికలో నుంచి మనం కనుక చూస్తే మరి 4 అధ్యాయాలు ఉన్నాయి ఇక్కడ. ఈ 4 అధ్యాయాల్లో పౌలు మరి 4 విషయాలు చెబుతున్నాడు. మొదటి అధ్యాయం అంతా కూడా పౌలు తిమోతికి ఈ పరిచర్య అప్పగిస్తున్నాడు. అంటే సువార్తను కాపాడు, ఈ సువార్త కాపాడబడాలి అని పౌలు చెబుతున్నాడు ఇక్కడ తిమోతికి. రెండోది, నమ్మకమైన మనుషులకు ఈ సువార్త పరిచర్య అప్పగించు అని అంటాడు. తర్వాత 3వ అధ్యాయంలో మరి ఈ సువార్త పరిచర్య అందే నిలకడగా ఉండు, నీవు దేవుడు నీకు ఏదైతే ఉద్దేశించి తలాంతులు ఇచ్చి వాడుకుంటున్నాడో ఈ పరిచర్యలో నువ్వు నిలకడగా ఉండని అంటాడు. తర్వాత 4వ అధ్యాయంలో మనం చూస్తే ఆ పరిచర్యలో సమయమందు అసమయమందు నువ్వు ప్రయాసపడాలి, మితంగా ఉండి నువ్వు సువార్తికుని పని సంపూర్ణంగా నీ పరిచర్యను జరిగించాలి అనేది 4వ అధ్యాయంలో మనం చూస్తాం. 4వ అధ్యాయంలో మొదటి అధ్యాయంలో సువార్త కాపాడబడాలి, 2వ అధ్యాయంలో పరిచర్యను నమ్మకమైన మనుషులకు ఆ సువార్తను అప్పగించాలి, 3వ అధ్యాయంలో నువ్వు ఏదైతే రూఢి అని నేర్చుకున్నావో, ఎవరి వలన నువ్వు ఆ సంగతులన్నింటినీ తెలుసుకున్నావో వాటి యందు నువ్వు నిలకడగా ఉండాలి, ఆ పరిచర్య యందు నువ్వు నిలకడగా ఉండాలంటాడు. ఎందుకంటే చాలా మంది పౌలు టైంలో ఆ దేవుని పరిచర్యలో నుంచి బయటకు వెళ్ళిపోయారు చాలా మంది. అందుకని పౌలు బాధ అంతా ఏంటంటే ఈ నిలకడగా ఉండాలి, స్థిరంగా ఉండాలి అనేది 3వ అధ్యాయంలో చెప్పాడు. 4వ అధ్యాయంలో నువ్వు అన్ని విషయాల్లో మితంగా ఉండి శ్రమపడి కష్టపడి ఈ సువార్తికుని పనిని నువ్వు సంపూర్ణంగా జరిగించాలా, మధ్యలో వదిలేసి వెళ్ళిపోకూడదు అని చెప్పేసి అనేది పౌలు యొక్క భావన అయి ఉంటుంది అన్నమాట. అయితే ఈ పౌలు ఈ పరిచర్య విషయంలో తిమోతికి అప్పగించే విధానంలో 3వ అధ్యాయంలో చక్కని వివరణ ఇచ్చాడు. 3వ అధ్యాయంలో చక్కని వివరణ ఇచ్చాడు. ఎందుకంటే మనం ఆల్రెడీ దేవుని ఏర్పాటులో ఉన్నాం, దేవుని యొక్క పరిచర్యలో ఉంటున్నాము. అలాగనే దేవుని యొక్క మరి ఆత్మ సంబంధమైనటువంటి ప్రార్థన పరిచర్య అయితేనేమి, సువార్త పరిచర్య అయితేనేమి, ఆత్మను రక్షించే పరిచర్య అయితేనేమి, దేవుని సేవకులతో కలిసి చేసే పరిచర్య అయితేనేమి, ఈ పరిచర్యలన్నింటిలో కూడా మనం నమ్మకంగా ఉంటున్నాం అనేటువంటి విషయము దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. అందుకనే మరి 3వ అధ్యాయంలో
తిమోతికి చక్కని వివరణ ఇచ్చాడు అన్నమాట. ఈ వివరణలు ఏంటంటే, మొట్టమొదటిది మరి బ్యాడ్ క్యారెక్టర్ కలిగినటువంటి వారు, చెడిపోయిన ప్రవర్తన కలిగినటువంటి వారి గురించి 3వ అధ్యాయంలో మొట్టమొదటిగా మాట్లాడతాడు. 2వ స్టెప్ లో ఏం మాట్లాడతాడంటే, పౌలు యొక్క రోల్ మోడల్ అన్నమాట. అంటే నేను నన్ను ఎలాగూ ఆయన దర్శించాడో, ఆయన నన్ను ఈ పరిచర్యలో కొనసాగిస్తూ ఉన్నాడో, నేను ఏదైతే దేవుని దగ్గర పొందానో అవన్నీ కూడా రోల్ మోడల్ గా చూపిస్తూ వచ్చాడు. 2వ స్టెప్. 3వ స్టెప్ లో చూస్తే వాక్యం యొక్క ప్రాముఖ్యత అన్నమాట. వాక్యము ఒక మనిషిని ఎంతగా ప్రభావితం చేసిందో, ఒక ఆత్మను రక్షించటానికి దేవుని యొక్క వాక్యము ఎంతగా ప్రభావితం చేసింది అనే విషయము అది 3వదిగా మనం చూడొచ్చు. 4వదిగా చూస్తే, ఏ వాక్యం అయితే నువ్వు బోధిస్తున్నామో, మనం దేవుని వాక్యం ప్రకటిస్తున్నామో దాని విషయంలో సక్సెస్ఫుల్ అన్నమాట. అంటే బహుమానం. మనం ఊరక ప్రకటించటం లేదు, ఊరకనే ఆత్మలను కట్టడం లేదు, ఊరకనే మనం ఇది చేయట్లేదు, కానీ దేవుడు మనకు ఒక బహుమానాన్ని దేవుడు సిద్ధపరిచాడు అనే విధానం చెబుతున్నమాట. కాబట్టి ఈ 4 విషయాలు ఈ 3 అధ్యాయాల్లో మనం చూడొచ్చు అన్నమాట. సరే, ఈ 4 విషయాలు నేను క్లుప్తంగా వివరణలోకి తీసుకొస్తాను. ఫస్ట్ 3వ అధ్యాయంలో బ్యాడ్ క్యారెక్టర్స్ ఉన్నారు. ఎంతమంది ఉన్నారంటే 19 మంది దాకా చెప్పాడు. ఇక్కడ ఇంకా ఎక్కువ మంది ఉంటారు, కానీ 19 మంది ముఖ్యమైనటువంటి వారి గురించి చెప్పాడు. 1 స్వార్థ ప్రియులు, 2వది ధనాపేక్షలు, 3వది బింకంలాడేవారు, 4వది అహంకారులు, 5వది దోషకులు, 6వది తల్లిదండ్రులకు అవిధేయులు, అలాగనే కృతజ్ఞత లేని వారు, 7వది, 8వది అపవిత్రులు, 9వది అనిరాగ్రహితులు, 10వది అతిద్వేషులు, 11వది అపవాదకులు, 12వది అజితేంద్రియులు, 13 క్రూరులు, 14 సజ్జన దేశులు, 15 ద్రోహులు, 16 మూర్ఖులు, 17 గర్వాంధులు, 18 దేవుని కంటే సుఖం ఎక్కువ అనుభవించే వాళ్ళు, 19 పైకి భక్తి గల వారి వల్లే ఉండి దాని శక్తిని ఆశ్రయించినటువంటి వారు. పైకి భక్తి గల వారి వల్లే ఉండి దాని శక్తిని ఆశ్రయించినటువంటి వారు. ఇలాంటి బ్యాడ్ క్యారెక్టర్ కలిగినటువంటి వ్యక్తులు ఉన్నారు సంఘాల్లో. తిమోతి, నువ్వు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి పౌలు తిమోతిని హెచ్చరిక చేస్తూ వచ్చాడు. ఇలాంటి బ్యాడ్ క్యారెక్టర్ కలిగినటువంటి వాళ్ళని నువ్వు ఆధారం చేసుకోవద్దు, వాళ్ళని ఫాలో కావద్దు, వాళ్ళని బట్టి నువ్వు నిరుత్సాహపడద్దు, దిగులు పడద్దు. మరి ఇలాంటి వాటి విషయంలో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి అని అంటాడన్నమాట. 2వ స్టెప్ లో మనకి 2వ పారాగ్రాఫ్ లో ప్రభు మనకు నేర్పించేది ఏంటంటే, పౌలు రెండవది నా మోడల్ చూడు, నేను ఎలా ఉన్నానో చూడు అని చెప్పేసి పౌలు చెప్తా వచ్చాడనమాట. పౌలు 3వ అధ్యాయము 10వ వచనంలో మనం చూస్తే, 10వ వచనం కానీ చూస్తే పౌలు ఎలా ఉన్నాడు అని అంటే, నా బోధను చూడు, 2వది నా ప్రవర్తన చూడు, 3వది నా ఉద్దేశం చూడు, నా ఉద్దేశాలను ఎలా ఉండియో చూడు, 4వది నా విశ్వాసాన్ని చూడు, 5వది నా దీర్ఘశాంతాన్ని చూడు, 6వది నా ప్రేమను చూడు, 7వది నా ఓర్పును చూడు. చూసావా, పౌల్ రోల్ మోడల్ అన్నమాట. ఈ రోజున దేవుడు నిన్ను చూసి ఇలాంటి రోల్ మోడల్ నీ ప్రాంతంలో ఉన్న వారి మధ్య, నీ చుట్టూరు ఉన్నటువంటి వారి మధ్యలో నీ ప్రవర్తన, నీ విధానాలు ఎలా ఉన్నాయి, నీ రోల్ మోడల్ ఎలా ఉంది, నీ రోల్ మోడల్ ద్వారా అనేకుల్ని మనం రక్షించుకుంటున్నామా లేదా అనే విషయాలు మనం తెలుసుకోవాల్సినటువంటి వారమై ఉంటాం అన్నమాట. అందుకనే ప్రభు యొక్క పౌలు తన రోల్ మోడల్ చెప్పాడు. పైన బ్యాడ్ క్యారెక్టర్ చెప్పాడు, కింద నేను ఎలా ఉన్నానని చెప్పాడు. ఆయన చాలా చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు అన్నమాట. కాబట్టి 19 మంది చెడ్డ కార్యాల్లో ఉంటే, మరి పౌలు తన రోల్ మోడల్ అన్నమాట. తన యొక్క స్థితి, నేను ఎలా ఉన్నాను అనేటువంటిది తన జీవితాన్ని ప్రణంగా పెట్టి చూపిస్తున్నాడు పౌలుకి అన్నమాట. అయితే 3వది, నా జీవితాన్ని నీకు అంతటిని కూడా నీకు ఎందుకు నేను చూపిస్తున్నానంటే, దేవుని వాక్యం విషయంలో, 3వదిగా దేవుని వాక్యం విషయంలో నీ పరిచర్య ఎలా ఉంది అనేది పౌలుని బలపరుస్తూ తిమోతిని బలపరుస్తున్నాడు పౌలు అన్నమాట. 3వది, ప్రభు యొక్క వాక్యం యొక్క ప్రాముఖ్యత అంటే ఏంది అనేది
అన్నమాట చెబుతున్నాడు ఇక్కడ. అది మనం కింద 13వ వచనం కానించి మనం చూడొచ్చు అనమాట. 13వ వచనం నుంచి చూడొచ్చు. ఇక్కడ ఏమన్నాడంటే, దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడినట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనమును 1 ఉపదేశించుటకును, 2 ఖండించుటకును, 3 తప్పుదిద్దుటకును, 4వది నీతి యందు శిక్షణ చేయుటకును ప్రయోజనకరమయ్యను. దేవుని వాక్యం యొక్క విలువేంటో, దేవుని వాక్యం యొక్క ప్రభావితం ఏంటో, దేవుని వాక్యాన్ని మనం ఎలాగును ప్రజల మధ్యలోకి తీసుకెళ్లాలనేటువంటిది విధానాన్ని, దేవుని యొక్క వాక్యం యొక్క ప్రాధాన్యతను వారికి చూపిస్తున్నట్లుగా మనం చూస్తాం అన్నమాట. ఏమని చూపించాడు? 4 విషయాలు చూపించాడు. 1 ఉపదేశించాలి నువ్వు, 2వది ఖండించాలి, 3వది తప్పుదిద్దాలి, 4వది నీతి యందు శిక్షణ చేయాలి. ఇది 3వ స్టెప్ అన్నమాట. 1 బ్యాడ్ క్యారెక్టర్స్, 2వది పౌల్ రోల్ మోడల్, 3వది దేవుని వాక్యము ఒక మనిషిని ఎంతగా ప్రభావితం చేసిందో ఆ ప్రభావితాన్ని బట్టి నువ్వెలా వాడబడుతున్నావు అనేటువంటి విషయాన్ని 1 ఉపదేశించుటకును, 2వది ఖండించుటకును, 3వది తప్పుదిద్దుటకును, 4వది నీతి యందు శిక్షణ చేయటకును. ఈ విధానాలు మనం ప్రజల్లోకి వెళ్తున్నామా? ఉపదేశిస్తున్నామా? ఖండిస్తున్నామా? తప్పుదిద్దుతున్నామా? నీతి యందు శిక్షణ వాళ్ళని క్రమశిక్షణలో పెడుతున్నామా? ఈ 4 విధానాలు నువ్వు దేవుని వాక్యమును ప్రజల మధ్యలోకి తీసుకెళ్లేవాడు అయితే ఈ 4టిని మనం ఉపయోగించుకోవాలని పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు తిమోతితో. ఐదోది ఏం చెబుతున్నా అంటే, దేవుని వాక్యము మనం ప్రకటించడం ద్వారా దేవుడు ఎలాంటి ప్రతిఫల కార్యాలను చేస్తాడు అనేది విధానాలు మళ్ళీ 4 చెబుతాడు అన్నమాట. ఒకటి ఏంటంటే, ఇది మనం చూస్తే తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మనం చూస్తాం. ఇది 4వ అధ్యాయంలో 2 తిమోతి 4వ అధ్యాయంలో మనం చూస్తాము. ఏమంటాడంటే, పూర్ణమైన దీర్ఘశాంతముతో నువ్వు ఉపదేశించాలంటాడు. పూర్ణమైన దీర్ఘశాంతముతో నువ్వు ఉపదేశించుటకు 4వ అధ్యాయం 2వ వచనంలో మనం చూడొచ్చు ఈ విషయాలు. 1 పూర్ణమైన దీర్ఘశాంతముతో నువ్వు ఉపదేశించాలి, 2వది ఖండించాలి, మళ్ళా 3వది గద్దించాలి, 4వది బుద్ధి చెప్పాలి. చూసావా దేవుని వాక్యం ఎంతగా ప్రభావితం చేస్తుందో. ఇది సమయమనక సమయమనక నువ్వు దేవుని వాక్యాన్ని నువ్వు మరి ప్రకటించి ప్రయాసపడేటువంటి వాడుగా ఉండాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ వస్తున్నాడు అన్నమాట. కాబట్టి ఈ విషయాల్లో ఈ 4 విధానాలు మనం పైన చూస్తే బ్యాడ్ క్యారెక్టర్స్, 2వది పౌల్ రోల్ మోడల్ చెప్పాడు, 3వది దేవుని వాక్యము మరి దాని యొక్క ప్రాముఖ్యత ఏంటనేది చెప్పాడు, 4వది దేవుని వాక్యముల యొక్క మరి ప్రతిఫలము అనగా నువ్వు వాడుకునే విధానం ద్వారా మరి నువ్వేం ప్రతిఫలం పొందుతావు అనే విషయాలు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ వచ్చాడన్నమాట. కాబట్టి మరి అంతేకాదు, ఈ వాక్యమును నువ్వు ప్రకటించుట ద్వారా నువ్వు సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు, ఖండించుచు, గద్దించుచు, బుద్ధి చెప్తే విధానాల ద్వారా నువ్వు అనేకులను నువ్వు దేవుని కొరకు సంపాదించుకుంటావు అని పౌలు తిమోతికి కొన్ని హెచ్చరికలు అనగా తన ముగింపు జీవితంలో తన పరిచర్య అంతటిని తిమోతి చేతిలో పెట్టే విధానంలో, అప్పగించే విధానంలో, మరి తన పరుగుని కడముట్టించానని, తన కొరకు తన విశ్వాసం కాపాడుకున్నానని, తన కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉందని పౌలు ఎంతో నిశ్చయంగా సంతోషంగా ఆ మాటలు చెప్పగలుగుతూ వస్తూ ఉన్నాడు అన్నమాట. ఈ రోజు చూస్తే చాలా మంది మ్యూజిక్ల ద్వారా, పాటల ద్వారా, ఆకర్షణీయమైనటువంటి పద్ధతుల ద్వారా దేవుని సంఘాన్ని మాయబుచ్చుతున్నారు, మభ్యపుచ్చుతున్నారు ఈ రోజున చాలా మంది. కాబట్టి మన ప్రార్థన ఏమై ఉండాలంటే, ఇలాంటి కార్యకలాపాల ద్వారా రక్షణ పొందిన వాడు ఎప్పుడు కూడా మార్పులోకి రాలేడు. వాడు ఒకవేళ మార్పు పొంది వచ్చినా కానీ ఖచ్చితంగా వాడు మళ్ళీ తిరిగి లోకంలోకి వెళ్ళిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వాడు ఆత్మీయుడిగా ఉండడు, సంఘానికి మేలు చేసేవాడుగా ఉండడు, ప్రజలకు మేలు చేసేవాడుగా ఉండడు, దేవుని ప్రజలను పట్టించుకునేటువంటి వాడుగా ఉండడు. ఏ కాడికి ఆకర్షణీయటువంటి విషయాలు, మాట నైపుణ్యత, మాట చాతుర్యం, తర్వాత సంగీత పద్ధతులు, సంగీతం యొక్క విధానాలు, వీటన్నిటిని విధానాలను ఉపయోగించి ఒక ఆత్మను సంపాదించుకోవటానికి అది సరైనది కాదు. ఈ విధానాల్లో ప్రభు అన్నమాట
కాబట్టి నా బోధ ఎలా ఉందో చూడు, నా ప్రవర్తన ఎలా ఉందో చూడు, నా ఉద్దేశాలు ఎలా ఉన్నాయో చూడు, నా విశ్వాసం ఎలా ఉందో చూడు, నా దీర్ఘశాంతం ఎలా ఉందో చూడు, నేను ఎలాంటి ప్రేమగా ఎలా ఉండో చూడు, నా ఊర్పు ఎలాంటిదో చూడు. పౌలు రోల్ మోడల్ను ఉపయోగించుకో. నా విధానాలను ఉపయోగించు తిమోతి. రెండోది, వాక్యమును ఉపదేశించే విషయంలో, ఖండించే విషయంలో, తప్పుదిద్దే విషయంలో, నీతి యందు శిక్షణ చేసే విషయంలో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. నాలుగోదిగా, మరి పూర్ణమైన దీర్ఘశాంతంతో ఉపదేశించాలా. నీకు దీర్ఘశాంతం అవసరం. తర్వాత ఏదైతే నువ్వు ఉపదేశిస్తున్నావో దాంట్లో ఖండింపుల విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండాలా. గద్దించే విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. బుద్ధి చెప్పే విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఈ విధానాల్లో తప్ప మానవుడు ఆకర్షణీయమైన విధానాల్లో దేవుని పరిచర్య చేయలేడు. ఆ సేవ కూడా నిలబడేది కాదు అని చెప్పేసి పౌలు తను చక్కగా విధానాలు చెబుతూ ఉన్నాడు. ఇంత పరిచర్య చేసినటువంటి మరి పౌలు గారు మరి చివరిలో ఈ మాట చెబుతూ వచ్చాడనమాట. అది 4వ అధ్యాయం 17వ వచనంలో మనం చూస్తే, అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తం అనుజనులందరూ దానిని విను నిమిత్తమును ప్రభువు నా పక్కన నిలిచి నన్ను బలపరిచి నేను సింహము నోట నుండి తప్పించబడి తిని అని చెప్పి 18వ వచనంలో అంటాడు, ప్రభు ప్రతి దుష్కార్య విషయంలో నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు నన్ను రక్షించున్నట్లు యుగ యుగములకు ఆయనకు మహిమ కలుగునుగా. కానీ చివరిలో ఆ మాట చెప్పగలుగుతూ వచ్చాడు. కాబట్టి మన జీవిత విధానాల్లో, మనం సేవించే విధానాల్లో ప్రభుకి మనం ఏ విధానాల్లో మనం దగ్గరగా ఉంటున్నాము అనే విషయాల్లో, ఈ విషయాలన్నిటిలో మనం మరొకసారి మనం తలపోసుకొని మనం ఎలా ఉన్నాం అన్నమాట. మరి పౌలు తన పరిచర్యను తుదముట్టిస్తూ మరి ఆ పరిచర్యను ఇంకొకరికి అప్పగిస్తూ అప్పగించక ముందు తాను ఏ విధంగా దేవుడిని ఫాలో అయ్యాడు అనే విధానాలు మనం చూస్తూ మరి ఇలాంటి దుస్థితులు ఈ రోజుల్లో ఉన్నాయి. కాబట్టి మనం నిజంగా మరి ఇలాంటి వారందరి కోసం మనం ప్రార్థన చేయవలసిన వారికి ఉంటున్నామన్నమాట. సంఘాల్లో సరైన వాక్యాలు లేవు అన్నమాట. సంఘంలో మరి దేవుని పరిచర్ని ఈ విధానాల్లో ప్రకటించేటువంటి విధానాలు లేవు అన్నమాట. అందుకనే అక్కడ మనం చూస్తే ఇక్కడ ఒక మాట అంటాడు, తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 3వ వచనం చదివితే, ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలను అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకును చెవినీయక కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చును. చూసావా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాయో. అంతేకాదు 3వ అధ్యాయం 1వ వచనంలో, అంత్య దినములో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకున్నాం. అంత్య దినములు ఈ అపాయకరమైన కాలాలు వచ్చినాయి అన్నమాట. ఈ రోజున దేవుని వాక్యానికి స్థలం లేదండి, ఆరాధించే విధానంలో స్థలం లేదండి, దేవుని పరిచర్య చేసే వాళ్ళని గౌరవించే విధానాలు లేవండి ఈ రోజున. మరి ఈ రోజున ఎంతో మరి దుస్థితి అన్నమాట. ఆనాటి పౌలు దినాల్లో దైవజనుల వాళ్ళ యొక్క ప్రేమ, దేవుని వాక్యం యొక్క ఘనపరచటము, దేవుని సంఘంలో వారి బాధ్యతలు నిర్వర్తించుకోవటం చక్కగా, మరి దేవుడి ప్రేమ కలిగి వాళ్ళు నడుచుకోవటము, వాళ్ళు ఆ దినాల్లో మనం ఇవి చూస్తూ వచ్చాం. మరి ఈ దినాల్లో మనం అవి చూస్తున్నామా? ఈ దినాల్లో అవి ఉన్నాయా? మరి అవి లేవు. కాబట్టి అందుకే నన్ను ఏర్పాటు చేసుకున్నాడు ప్రార్థన చేయడానికి. ప్రార్థన ద్వారా తప్ప దేవుడు ఏ కార్యమును చేయలేడు. ఈ రోజున ఈ దుస్థితి మనకేదో దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి మనం బలంగా, ధైర్యంగా, నమ్మకంగా ప్రభువుకి మనం పూర్ణ హృదయంతో అప్పగించుకొని మన ప్రార్థన విజ్ఞాపనం చేసేవారికి ఉండాలి. ఈ రోజున సంఘం బాగుపడాలా, కుటుంబాలు బాగుపడాలా, వ్యక్తులు బాగుపడాలా. మరి దేవుడు ఏదైతే అప్పగించాడో మరి దేవుని కృపా వరం వలన ఏదైతే మనకి దేవుడు ఆ వరాన్ని ప్రజ్వలింపజేస్తూ వచ్చాడో దాన్ని ప్రభు మహిమ కోసము, ప్రభు రాకడ కొరకును, మన పూర్ణ భవిష్యత్తు కొరకును దేవుడు మనల్ని వాడుకోవాలి. అందుకనే పౌలు చివరిలో ఈ మాట చెప్పగలుగుతూ వచ్చాడు. ఏమని చెప్పగలుగుతూ వచ్చాడంటే, మరి ప్రభు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరినట్లు ఆయన నన్ను రక్షించును. చక్కని మాట అండి ఇది. కాబట్టి మన జీవితంలో ప్రభు మరి ఈ విధానాల్లో ప్రభు మనల్ని సరైన వాక్యంలో, సరైన ఆరాధన క్రమంలో, సరైనటువంటి
దేవుని ఆత్మను సంపాదించేటువంటి క్రమంలో దేవుడు నిన్ను నన్ను పెంచి బలపరచును గాక. ప్రభు మహిమ కొరకు ప్రతిదీ ప్రభు మహిమ కొరకు, ప్రభు మహిమ కార్యాల కొరకై ప్రభు నెరవేర్తించినట్లుగా ప్రభు సహాయం చేయను గాక. దేవుడి ఇచ్చిన లేఖన భాగాన్ని మన ఇనికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్‌లార్డ్ అందరికీ.